ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 81.86% మేర పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఏపీ సెట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణలో ఖరీఫ్ పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల్లో క్షయవ్యాధి నియంత్రణకు బీసీజీ టీకా పంపిణీని ఈ రోజు నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగీ నివారణ దినాన్ని పాటిస్తున్నారు. వార్తల వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 81.86% మేర పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తుది పోలింగ్ శాతం వివరాలపై నిన్న వెలగపూడి సచివాలయంలో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్తో 1.2% మేర పోలింగ్ నమోదైందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని పేర్కొంటూ 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్ కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2024-25 విద్యా సంవత్సరానికి కళాశాలల ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఏపీ సెట్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమవుతాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాలు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ఎల్బీనగర్, సికింద్రాబాద్లోని 2 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు ఈ రోజు, రేపు, ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ ఈ ఈప్ సెట్ అనేది కంప్లీట్ గా ఆన్లైన్ బేస్డ్ టెస్ట్. ఈ ఈప్ సెట్ 2 స్ట్రీమ్స్ ఉంటాయండి. అంటే బైపీసీ చదివిన విద్యార్థులకి, ఎంపీసీ చదివిన విద్యార్థులకి సెపరేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి. ఈ బైపీసీ చదివిన విద్యార్థులు 16, 17వ తారీఖున ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్, 2 సెషన్స్ రోజుకి చొప్పున మొత్తంగా 4 సెషన్స్ లో మనం బైపీసీ కంప్లీట్ చేస్తాం. అలాగే ఎంపీసీ ఎగ్జామినేషన్ 18వ తారీఖు స్టార్ట్ అయ్యి 23వ తారీఖు వరకు 9 సెషన్స్ లో ఈ ఎగ్జామినేషన్స్ మనం కండక్ట్ చేస్తాం. తెలంగాణలో ఖరీఫ్ పంటలకు అవసరమైన విత్తనాలను ఈ నెలాఖరు నాటికి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నిన్న హైదరాబాద్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పత్తి విత్తనాలను నిర్ణీత ధర కంటే అధిక ధరలకు విక్రయించే డీలర్లు, దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో ప్రతి పంటకు పెరుగుతున్న ఆదరణకు తగ్గట్లుగా ఈసారి 1.20 లక్షల బీజీఐఐ విత్తనాల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల్లో క్షయవ్యాధి నియంత్రణకు బాసిల్లా స్కాల్మెట్ గ్వెరిన్ బీసీజీ టీకా పంపిణీని ఈ రోజు నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితో పాటు ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వంటి వారికి తొలుత టీకాలు వేస్తారు. తొలి విడతగా ఎంపిక చేసిన 12 జిల్లాల్లో బీసీజీ టీకాను వేయనున్నారు. తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష TS-CPGET జూలై 5వ తేదీన జరగనుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. నిన్న హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సిపి గెట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు మహిళా విశ్వవిద్యాలయం, JNTUH పరిధిలోని 297 పీజీ కళాశాలల్లో
51 కోర్సుల్లో ప్రవేశాలకు సిపి గెట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సిపి గెట్కి సంబంధించిన సమాచారాన్ని usmania.ac.in, మరొకటి cpget.tschc.ac.in వెబ్సైట్ల ద్వారా పొందవచ్చని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు నూతన ఉపకులపతులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించింది. తెలంగాణలో 16 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటిలో బీఆర్ అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు తెలుగు, మహాత్మాగాంధీ, జేఎన్టీయు, జేఎన్ఎఫ్ఏయు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దోమకాటు వల్ల వ్యాప్తి చెందే డెంగీ జ్వరాన్ని నివారించడంలో ప్రజలలో చైతన్యం కలిగించే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగీ నివారణ దినంగా పాటిస్తున్నారు. దోమల నివారణకు, దోమల వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. డెంగీ నివారణ సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఈ వ్యాధి నివారణకు అవగాహన ప్రచారం జరుగుతోంది. ఉపాధి హామీ పథకం ద్వారా పన్నుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ తెలిపింది. ఈ వేసవిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పని దినాల పాటు ప్రభుత్వం పని కల్పించిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 18,299 పంచాయతీల్లో 45 రోజుల్లో మొత్తం 32.37 లక్షల కుటుంబాలు ఉపాధి పనుల ద్వారా 1,713.27 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందాయని తెలిపింది. అలాగే 45 రోజుల్లో 4.49 కోట్ల పని దినాలు కల్పించి తెలంగాణ రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ వివరించింది. వాతావరణం. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణలో ప్రాంతీయంగా ఉండే సినిమా థియేటర్లలో 2 వారాల పాటు చలనచిత్రాల ప్రదర్శనలు నిలిపివేయనున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రేక్షకుల రాక తక్కువగా ఉండడంతో నష్టపోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించామన్నారు. నిర్వహణ భారం వల్ల రేపటి నుంచి సినిమా థియేటర్లలో చిత్రాల ప్రదర్శనలు స్వచ్ఛందంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలను నిన్న జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 14 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 81.86% మేర పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఈఏపీ సెట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. తెలంగాణలో ఖరీఫ్ పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల్లో క్షయవ్యాధి నియంత్రణకు బీసీజీ టీకా పంపిణీని ఈ రోజు నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగీ నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.